గోబీ క్రీమ్ సూప్. వావ్, సో సూప్స్ అంటే అందరికి ఇష్టం, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను రాస్య. ఓకే, సో చక్కగా గోబీ తీసుకొచ్చేసావు అండ్ క్రీమీ సూప్ అన్నమాట, క్రీమ్ అండ్ పాలు తీసుకొచ్చావు కొంచెం రిచ్నెస్కి. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని సూప్లో జనరల్గా ఏమేమి వేస్తామో అవన్నీ. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ కూడా అండ్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఇప్పుడు మేము ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేస్తాను. ఫస్ట్ మనం ఆయిల్ వేస్తుందాం. సో ఆలివ్ ఆయిల్ తీసుకొచ్చాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కాలీఫ్లవర్ తీసుకోవాలి మనం. ఓకే, సో సన్నగా తరిగి తీసుకొచ్చాము. జస్ట్ లైక్ పేస్ట్ లాగా చేసుకోవాలి, అంటే ఫ్రై చేసిన తర్వాత. ఓకే, సో ఇది అలా ఫ్రై అవుతూ ఉంటుంది. సో నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్స్ అండి. ఓకే, సో డాన్స్ చేస్తూ ఉంటాం. సూపర్. సో క్లాసికల్ డాన్సా లేకపోతే వెస్ట్రన్ అండి? వెస్ట్రన్ డాన్స్. సో మరి కాలేజెస్లో చేస్తూ ఉంటారా? కొరియోగ్రఫీ చేస్తూ ఉంటాను కాలేజ్లో. ఓకే, నువ్వే కొరియోగ్రఫీ చేస్తుంటావు, మీ టీం అంతా కలిసి నువ్వు అందరు కలిసి డాన్స్ చేస్తున్నావు. సో ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నావు? ఇప్పుడు ఫైనల్ ఇయర్ అండి నేను. ఫైనల్ ఇయరా? ఓకే, సో సూపర్ అనమాట. ఇంకా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, బిజీగా ఉంటుందా? ఓకే, సో ఏ కాలేజ్? ఫైనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, సో ఎలా వచ్చావు అంటే హోటల్ మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్ ఫీల్డ్ కదా, సో చాలా మంది చూస్ చేసుకోరు, ఏదర్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టరే చూస్ చేసుకుంటూ ఉంటారు. సో హోటల్ మేనేజ్మెంట్లోకి అంటే ప్యాషనా లేకపోతే ఏంటి? యాక్చువల్లీ అయితే నాకు ప్యాషన్ అనేది ఉంది, ఎందుకంటే నేను అబ్రాడ్ వెళ్ళాలని నాకు చాలా ఉండేది. సో దానివల్ల నేను ఎలా వెళ్ళాలి అనేది అబ్రాడ్కి నాకు ఫస్ట్ అనేది థింకింగ్ ఉండేది. సో నేను అలా అని హోటల్ మేనేజ్మెంట్ ఈజీ వేలో వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో అందుకని నేను ఇది చూస్ చేసుకున్నా. ప్లస్ నాకు ఫ్రంట్ ఆఫీస్ అంటే ఆ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇష్టం అనమాట. ఇంకా సో చక్కగా ఫ్రంట్ ఆఫీస్లో వర్క్ చేస్తూ అబ్రాడ్లో సెటిల్ అయిపోతాం. సూపర్. సో ఫ్రై కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఓకే, సూపర్. సో మిక్సీ జార్ తీసుకొస్తాం. సో ఓకే, చక్కగా ఫ్రై చేసేసాము గోబీ. నెక్స్ట్ ఏంటి, అంతేనా లేకపోతే ఇంకేమైనా? ఇందులో మిల్క్ వేసుకుందాం మనం. పాలు అనేది వేసుకుంటే కొంచెం పేస్ట్రీ లాగా పేస్ట్ ఫామ్లో వస్తుంది. ఓకే, డన్. సో ఒక 2 స్పూన్స్ అలా వేస్తాం అనమాట. ఓకే, సో నేను వెళ్ళి మిక్సీ పట్టి తీసుకొస్తాను. సో ఎస్, కొన్ని పాలు వేసాం కాబట్టి చక్కగా పేస్ట్ ఫామ్లో అయ్యింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు మనం ప్యాన్ వేసుకొని అందులో వేసేసుకో. సో స్టవ్ ఆన్ చేసి మిక్సీ. ఓకే, సో మిక్సీ పట్టేసాము. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు బటర్ వేసుకోవాలి. ఓకే, ఓకే, సో వెన్న కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? అల్లం వేసుకోవాలి. ఓకే, సో చాలా సన్నగా తరిగి తీసుకొచ్చాం అనమాట అల్లం. యా, నెక్స్ట్ ఇప్పుడు మనం గార్లిక్ వేసుకోవాలి. ఓకే, వెల్లుల్లి. సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేయచ్చు అనమాట మనం చక్కగా. సెలరీ వేయాలి. అన్నీ చాలా ఫైన్గా చాప్ చేసి తీసుకొచ్చాం అనమాట. సెలరీ, అల్లం అండ్ వెల్లుల్లి.
ఓకే, నెక్స్ట్ కొంచెం మనం మిరియాల పొడి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం మిరియాల పొడి వేసాం కదా, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సాల్ట్ కొంచెం వేయాలి. ఓకే, ఓకే. ఇప్పుడు మనం చేసిన పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేద్దాం ఇందులో. ఇప్పుడు మనం పీసెస్ వేసుకున్నాం అనుకోండి, అది చాలా ఎక్కువ మంచి రాదు. సో పీసెస్ బదులు మనం గ్రైండ్ చేసేసుకున్నాం కాబట్టి అది కన్సిస్టెంట్లీ స్మూత్గా వస్తుంది. ఓకే, సూప్ అనగానే మనం సాఫ్ట్ టెక్స్చర్ కోరుకుంటాం కాబట్టి పేస్ట్ ఫామ్లో వేసారనమాట. ఇప్పుడు కొంచెం వాటర్ మనం పోయింది. ఓకే, ఓకే. ఎలాగో ఆల్రెడీ మనం కొంచెం ఫ్రై చేసే గోబీని మిక్సీ పట్టాము, బట్ స్టిల్ ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి, ఇంకొంచెం బాగా ఉడకాలి. వైష్ణవి, సో చూద్దాం ఎలా అయింది ఏంటి అని. ఎస్, వావ్, సూపర్. సో నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇప్పుడు మనం క్రీమ్ వేసుకోవాలి. ఓకే, సో వావ్, బ్యూటిఫుల్ కన్సిస్టెన్సీ వచ్చింది మనకు. ఎగ్జాక్ట్గా సూప్కి ఏ కన్సిస్టెన్సీ రావాలో అది. సో దీని తర్వాత ఏంటి? ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో పాలు పోసుకోవాలి. ఓకే, సూపర్. యా, పాలు వేసేయచ్చు. చాలా క్రీమీగా, నిజంగానే క్రీమీ సూప్ అలానే అనిపిస్తుంది. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకో. ఓకే లాస్యా, క్రీమీ సూప్ రెడీ. వావ్, గోబీ క్రీమీ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గోబీ క్రీమ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, సెలరీ కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పాలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా. గోబీ క్రీమ్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి కాలీఫ్లవర్ వేసి వేయించాలి. వేయించిన కాలీఫ్లవర్ లో కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో వెన్నె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన సెలరీ వేసి వేయించాలి. దీనిలో మిరియాల పొడి, ఉప్పు, కాలీఫ్లవర్ పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ అలాగే పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ గోబీ క్రీమ్ సూప్ రెడీ.